మహబూబాబాద్ జిల్లా కురవై మండలం కాకులపోడు తండాలో విషాదం చోటు చేసుకుంది. మాజీ సర్పంచ్ గుగ్లోత్ కౌశల్య భర్త కిషన్ నాయక్ గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన బంధువులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కిషన్ నాయక్ మృతి చెందాడు. కిషన్ నాయక్కు బిల్లులు రాకపోవడంతో తన వ్యవసాయ భూమిలో మిర్చి సాగు చేశాడని, అయితే సుమారు 30 లక్షల రూపాయల మేర అప్పులు చేయడంతో కూడా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నోసార్లు కూడా చెప్పిండు వాస్తవం అయితే, సరే కొంత భూమి పోయినా తిరుక్కోరాని అంటే భూమి వాళ్ళ కుదోబెట్టినా అని అన్నాడు. ఎవరి మన బ్యాంకు మన డిసిస్ బ్యాంకు కుదోబెట్టినా అన్నాడు. వాస్తవం అది కుదోబెట్టినా కరెక్ట్. ఎవరేం చేయలేరురా, నువ్వు కొద్దిగా మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉంటే బాగుంటుంది, కానీ చచ్చిపోతే ఏమొస్తుంది అని కూడా చెప్పిన సార్. అందువల్ల సరే రాత్రి నాకు ఏం అర్థం కాలే. రాత్రి ఆయన ఎట్లా ఊరి వేసుకుందో చనిపోయాడు. వాస్తవంగా అయితే అప్పు అయితే ఉన్నాడు, అప్పు విషయంలో చచ్చిపోయాడు. వాళ్ళ బిడ్డ ఇప్పుడు పెళ్లికి ఉంది, ఆ పెళ్లి కూడా నేను చేస్తాను, నువ్వు ఏం బాధపడకరా అని అన్నా. నేను మాజీ సర్పంచ్ని, నేరేడా ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసిన, నువ్వు ఇట్లా బాధపడకరా, నేను చేస్తా, నేను అన్ని బాధలు నేను తిరుపుతారని అన్న. ఏ పనుసు వచ్చినా కూడా కనీసానికి కాగరపట్టడానికి ఇచ్చినాం. మేము అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చినాం, చేసిండు, మంచిగా ఉంది. మరి ఎక్కడి నుంచి తెచ్చిండో అప్పుడు ఏం చేసిండో తెలియదు, కానీ నువ్వు బాధపడకరా అని అన్నా. ఆ బాధలో ఆయన ఊరేసుకొని తెచ్చి గత 2-3 పీరియడ్లో సర్పంచ్గా చేసి ఉన్నాం. అతను కూడా సర్పంచ్, కానీ ఎలాంటిది ఇప్పుడు అట్లాంటి ప్రభుత్వం ఉండి వైఖరి ఏ ప్రభుత్వాన్ని కూడా చూడలేదు. మాకు సర్పంచ్లకు ఎలక్షన్ల ముందు వర్కులు ఇచ్చి సిడిఎఫ్ అని, ఎస్డిఎఫ్ అని